ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు నుంచి మాఘమాసం ప్రారంభమైంది. అయితే ఈ మాఘమాసంలో విశిష్టత ఏమిటి అనేది మనం పురాణం ద్వారా తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ మాఘమాసం కోసమే ఎదురు చూస్తూ భీష్మ పితామహుడు శరీర త్యాగానికి కోసమై అంపశయ్య మీద ఉంటాడు. మరి అలా ఉన్నప్పుడు తన ఎదుట సాక్షాత్కరించిన శ్రీ భగవానుణ్ణి ఆయన పాండవులతో సహా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. భీష్మాచార్యులను దర్శించుకుందాం రండి అని తీసుకొస్తాడనమాట. ఆ విధంగా వచ్చిన అంటే ఆ భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు అని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి అతని యొక్క నిర్హేతుక కృపకు హృదయము ద్రవించి భక్తి ప్రవహించిందట. ఆ ప్రవహించింది నోరారా శ్రీకృష్ణుని గుణగణాలను చేష్టల ద్వారా వివిధ సమయాల్లో ఆయన ప్రదర్శించిన గుణాలను కీర్తించారు. అటువంటి ఆ కీర్తించిన శ్లోకాలే 11 ముఖ్యమైన 11 శ్లోకాలు ఉన్నాయండి భాగవతంలో. ఆ గుణాలను కీర్తించిన శ్లోకాలను ఎవరైనా పఠిస్తే ముక్తి కావాలి అని కోరుకున్న వాళ్ళు ఈ మాఘమాసంలో వాటిని పఠించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయి, అన్ని పాపాలు నశిస్తాయి, మరియు చివరకు అంత్యంలో ముక్తి పొందుతారు అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు. అయితే ఈ విషయాన్ని చిన్నజీయ స్వామి వారు కూడా పారాయణం చేయించారు కూడా. ఈ విధంగా చేయడం చాలా మంచిది అని. అందుకోసమే ఇప్పుడు ఈ మాఘమాసంలో మనము భీష్మ ఏకాదశి వస్తుందండి. మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాం. కాబట్టి 11 శ్లోకాలు ఉంటాయి. దాన్ని భీష్మ స్తుతిగా పిలుస్తారు. ఆ భీష్మ స్తుతిలోని 11 శ్లోకాలను రోజు ఒక శ్లోకంగా మనము దాని అర్థ విశేషాలను తెలుసుకుంటూ ఏకాదశి వరకు పూర్తి చేసుకుందాం. అయితే ఈ శ్లోకాలను రోజు మనం పారాయణం చేసినట్టయితే మన పాపాలు నశిస్తాయి, అంత్యంలో మనకు ముక్తి కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు. కాబట్టి చిన్నగా ఆ ప్రయత్నం చేయడము నేను తెలుసుకున్న నా జ్ఞానాన్ని అనుసరించి దానికి సంబంధించిన మా అర్థ విశేషాలను కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ కూడా తప్పకుండా విని దాన్ని పారాయణ చేసుకున్న వాళ్ళని నేను కోరుకుంటూ చేస్తున్నాను. అయితే ఈ భీష్మ స్తుతిలో 11 శ్లోకాలు, ప్రతి శ్లోకంలో కూడా ఏం వాంఛిస్తారు అంటే నీ పాద సేవను, నీ పాదాలను చేరుకోవాలి అని తన కోరికను తెలియజేస్తారన్నమాట. కాబట్టి మనము కూడా ఆ శ్రీకృష్ణున్నే చేరుకోవాలి అనే భావన కలిగి మనసు లగ్నం చేసి ఈ శ్లోకాలను పఠిద్దాము, తెలుసుకుందాం. ఇందులో మొదటి శ్లోకము భీష్మోవాచ ఇతి మతిరుపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే కచిద్విహర్తుం ప్రకృతి ముపేయుషి యద్భవ ప్రవాహ. మరి దీని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ భీష్మాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఓ కృష్ణ, నేను ఒక పెళ్ళి కాని అమ్మాయికి తండ్రిని, మరణశయ్యపై పడి ఉన్నాను. నా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదనే బాధగా ఉంది.
అని వేడుకుంటూ ఉంటే కృష్ణస్వామిని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అక్కడ పాండవులు ఉన్నారు కదా పక్కకు, మిగతా వాళ్ళు అయితే బ్రహ్మచర్య ప్రమాణం చేసినారు కదా భీష్మాచార్యుల వారు, మరి వీరికి కుమార్తె ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నారు, ఆ భీష్ముల వారి పెళ్ళి కాని కూతురు ఎవరు అంటే తన మనసే కదండి దేనికైనా కారణము. కాబట్టి తన మనసును ఆ కృష్ణుడి పాదాలయంను లగ్నం చేయాలి. ఆ కృష్ణుడితో వివాహ బంధం అనేది చాలా గొప్పది, అంటే విడదీయరానిది. వేరే ఏ బంధాలైనా విడిపోతూ ఉంటాయి కానీ ఈ వివాహం అనేది విడదీయరాని బంధం. కాబట్టి వీరు భీష్మాచార్యుల వారు ఏమంటున్నారంటే తన మనసును ఒక పెళ్ళిగాని కూతురుగా భావించి ఆ కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకుంటున్నాను. అంటే బంధించాలి, విడిపోని బంధంగా ఉండాలి కృష్ణుడితో, కృష్ణుడి పాద సేవన చేసుకోవాలి ఆ మహాలక్ష్మిలాగా అని వీరు భావిస్తూ ఉన్నారన్నమాట. శ్రీకృష్ణునితో వివాహం చేసుకోవాలనుకుంటున్నదని కోరుకుంటున్నారు. నా మనసు ఒక కూతురు, ఆ కూతురేమో శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటానంటూ ఉంది అని ఇక్కడ భీష్మాచార్యుల వారు కృష్ణునికి చెప్తూ ఉన్నారట. మరి మీ కుమార్తె నన్ను ఇష్టపడి అంగీకరిస్తుందా అని అడుగుతున్నట్టుగా కృష్ణుడి యొక్క భావనను మనకు తెలియజేస్తున్నారట. ఎందుకంటే నువ్వు అట్లా అనుకుంటావేమో, మరి ఇప్పుడు అబ్బాయికి నచ్చింది అని అమ్మాయికి కూడా నచ్చాలి, తల్లిదండ్రులకు నచ్చడమే కాదు ఆ అమ్మాయి కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఆ అమ్మాయికి నచ్చానా నేను, నన్ను అంగీకరిస్తుందా అని శ్రీకృష్ణుడు అడిగినట్టుగా భావిస్తూ మనకు 2వ శ్లోకాన్ని చెప్తారన్నమాట. అంటే కృష్ణుడిలో ఉన్న గుణగణాలు, అక్కడ తను చూసిన కృష్ణ భగవానునిలో ఏ ఏ గుణాలు ప్రస్ఫుటితమైనయో, ఏవైతే ఆకర్షించినాయో వాటిని అన్నిటినీ కీర్తించారన్నమాట. అలా భగవద్భక్తులు భగవంతుణ్ణి చేరుకోవాలి, ఈ జనన మరణ చక్రం నుండి ఎవరైతే ముక్తిని పొందాలని కోరుకుంటారో వాళ్ళు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఈ భీష్మస్తుతి 11 శ్లోకాలను రోజు, అసలు ఈ మాసమే కాదండి ఎప్పుడూ కూడా పారాయణం చేయడం ఇంకా ఉత్తమము అని మనకు పెద్దలు తెలియజేస్తారు. అంత ముఖ్యమైనవి, అంత పవిత్రమైనవి. కాబట్టి మనము తప్పకుండా ఈరోజు ఈ ఒక శ్లోకాన్ని, దాని యొక్క అర్థ విశేషాన్ని తెలుసుకుందాము. నచ్చితే అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మీరు ఓం నమో నారాయణాయ, ఓం జై శ్రీకృష్ణ ఏదో ఒక నామాన్ని కామెంట్లో రాయండి. దానివల్ల కూడా మన పాపాలు నశిస్తాయి. పవిత్రమైన ఈ మాఘమాసంలో అయినా మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను కానీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ నెలలో అయినా కనీసం మనం ప్రయత్నం చేద్దాము. అందరూ తప్పకుండా కష్టం అనుకోకుండా ఇష్టంతో ఒక లైక్ చేయండి. తర్వాత ఏదో ఒక నామాన్ని అందులో కామెంట్లో రాయడానికి ప్రయత్నిస్తారని అనుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఇంకో శ్లోకం రేపు చెప్పుకుందాం.